బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఛానల్. చాలా మంది సబ్స్క్రైబర్లు అడుగుతా ఉన్నారు, అన్న కొత్త పెన్షన్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మనకి వాట్సాప్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ కొత్త పెన్షన్ రిలీజ్ చేస్తున్నారు. మీరు వృద్ధాప్య పెన్షన్కి, వితంతు పెన్షన్కి, వికలాంగుల పెన్షన్స్కి, ఒంటరి మహిళల పెన్షన్స్కి అప్లై చేసుకోవచ్చు. సచివాలయాల్లో అప్లికేషన్ తీసుకుంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? సచివాలయాల్లో కొత్త పెన్షన్ అప్లికేషన్ తీసుకుంటున్నారా? ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికార ఇన్ఫర్మేషన్ ఉందా అని చెప్పేసి కామెంట్స్ అడుగుతా ఉన్నారు. సో ఈ వీడియోలో నేను క్లియర్గా కొత్త పెన్షన్ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అనేది తెలియజేస్తాను. దయచేసి లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టాపిక్ భాగంగా మీకు తెలిసి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద ఇంచుమించు ఒక 64 లక్షలు అంటే 64 lakhs పెన్షన్స్ ప్రతి నెల గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి ఇస్తా ఉన్నారు. అందులో మీకు వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, ఓకే అండి, చాలా రకాల కలుగీత కార్మికులు, చేనేత కార్మికులు, డబ్బు కళాకారులు, ఇలా చాలా రకాల పెన్షన్స్ ఇస్తా ఉన్నారు. మొత్తం మీద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద 28 రకాల పెన్షన్స్ ఇస్తా ఉన్నారు. 28 రకాలండి. అందులో మోస్ట్ పాపులర్ మీకు తెలిసిన వృద్ధాప్య పెన్షన్ మీకు అంటే ఎక్కువగా తీసుకునేది. సో ఈ పెన్షన్స్ సంబంధించి కొత్త అప్లికేషన్ తీసుకుంటున్నారని చెప్పేసి వృద్ధాప్యం కావచ్చు, వితంతు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, వికలాంగుల పెన్షన్స్ కావచ్చు, ఈ కొత్త పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. బట్ అందులో వాస్తవం లేదండి. ఎందుకంటే పై అధికారులు అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పై అధికారులని కన్సల్ట్ అయిన తర్వాత పై అధికారులు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి అధికారిక ఇన్ఫర్మేషన్ లేదు, సోషల్ మీడియాలో వస్తున్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఫేక్ అని చెప్పేసి వాళ్ళ అధికారంగానే ఆ ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఎటువంటి కొత్త పెన్షన్ అప్లికేషన్ స్వీకరించబడట్లేదు. కానీ పెన్షన్దారులు ఏం కోరుకుంటారు? 50 రోజుల్లో ప్రభుత్వము కొత్త పెన్షన్ ఇచ్చే సందర్భంలో ఇక్కడ కొత్త పెన్షన్స్ అంటే స్పౌస్ పెన్షన్ ఒకటి ఉంది కదా, భర్త పెన్షన్ ని భార్యకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే భర్త ఒకవేళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద ఒక పెన్షన్ తీసుకుంటా ఉంటే ఆ పెన్షన్ భార్యకి ట్రాన్స్ఫర్ చేసే పెన్షన్ ని స్పౌస్ పెన్షన్ ఉంటాము. అది అమల్లో ఉంది. అంటే ప్రస్తుతం భర్త పెన్షన్ తీసుకుంటా ఉండి చనిపోతే ఆ పెన్షన్ భార్యకి వెళ్తుంది. ఆ పెన్షన్ తప్ప అలా పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసే ఆప్షన్ తప్ప ఇంకా ఎటువంటి కొత్త పెన్షన్స్ గ్రామ వార్డు సచివాలయాల నుంచి తీసుకోవట్లేదు. అది క్లియర్గా ఉంది. ఓకేనా? కానీ ఇక్కడ చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే గవర్నమెంట్ కొత్త పెన్షన్ ఇచ్చే సమయంలో ఎటువంటి డాక్యుమెంట్స్ అడుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది దగ్గరికి వచ్చినప్పుడు సార్ కొత్త పెన్షన్ రిలీజ్ చేశారా అని అడిగితే అలా సర్వసాధారణంగా గవర్నమెంట్ కొత్త పెన్షన్స్ రిలీజ్ చేయలేదండి, ఇచ్చినప్పుడు మీకు తెలియజేస్తామని చెప్తా ఉంటారు. కానీ అక్కడ ఉన్న లబ్ధిదారులు ఏమో కోరుకుంటారు, సార్ కొత్త పెన్షన్ రిలీజ్ చేసేటప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది. సో మరి గత ప్రభుత్వంలో కొత్త పెన్షన్ ఇచ్చినప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకున్నారు, మరి ఈ ప్రభుత్వం వచ్చింది కదా, మరి డాక్యుమెంట్స్ మారే అవకాశం ఉందా కూడా చూద్దాం. కామన్ గా ఉండే డాక్యుమెంట్స్ అంటే చాలా మంది కోరుకునేది పెన్షన్ సైట్ ఓపెన్ అయ్యే లోపు మీ డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటాము, మీరు మాకు ఈ డాక్యుమెంట్స్ చెప్తే అవి మీ లోపల రెడీ చేసుకుంటాం అనే ప్రశ్న ఉంటుంది. సో దానికి ఆన్సర్ ఏంటంటే సర్వసాధారణంగా క్యాస్ట్ ఇన్కమ్ ప్రతి పెన్షన్, నేను చెప్పిన 28 రకాల పెన్షన్స్ లో కూడా క్యాస్ట్ ఇన్కమ్ అనేది సర్వసాధారణంగా ఉంటుంది. ఓకేనండి? చెప్తున్నా, వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, కలుగీత కార్మికులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, డబ్బు కళాకారులు కావచ్చు, ఏ పెన్షన్ అయినా సరే సర్వసాధారణంగా కాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు కామన్ గా ఉంటుంది. అంటే అన్నిట్లో కామన్ గా ఉంటుంది కాస్ట్ ఇన్కమ్. అదేవిధంగా రేషన్ కార్డు, తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్. ఖచ్చితంగా ఎవరైతే పెన్షన్ కోరుకుంటా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలి. సో మీరున్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఇంకా వేరే పెన్షన్ తీసుకోకూడదు. ఎందుకంటే ఒక రేషన్ కార్డులో మరి 2 పెన్షన్లు తీసుకునే అవకాశం లేదు. ఇక్కడ మనం పెన్షన్ రేషన్ కార్డుతో పాటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చూస్తారు. అర్థం చేసుకోవాల్సిందంటే మీరున్న రేషన్ కార్డుని, మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్, ఎందుకంటే మీరున్న హౌస్ హోల్డ్ మీరున్న మ్యాపింగ్ లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా, 4 వీలర్ ఉన్నా, ఇన్కమ్ ట్యాక్స్ పేరు ఉన్నా, లేదు పొలం సంబంధించి 3 ఎకరాల మాగాని 10 ఎకరాల మెట్ట, ఇలాంటి 6 స్టెప్ వాలిడేషన్ ఉంచే అవకాశం ఉంది. కాబట్టి సో మీరు అలాంటి ఉంటే ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి. ఏమైనా ఉంటే అంటే క్లియర్ చేసుకోమని చెప్తా ఉన్నాను. పెన్షన్ సైట్ ఓపెన్ అయ్యే లోపల డాక్యుమెంట్స్ తో పాటు ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ భార్య ఉందండి, భర్త చనిపోయారు, వితంతు పెన్షన్ పెట్టాలి. వితంతు పెన్షన్ పెట్టాలి అంటే ఖచ్చితంగా భర్త చనిపోయి ఉండాలి. భర్త చనిపోయాడు, రేషన్ కార్డులో నుంచి కూడా తొలగించారు, బట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నుంచి కూడా డిలీట్ చేయాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డిలీట్ చేయకపోతే భర్త ఉన్నట్టు పెన్షన్ అప్లై చేసేటప్పుడు పెన్షన్ ఫార్వర్డ్ అవుతుంది, బట్ శాంక్షన్ అయ్యే సమయంలో రిజెక్ట్ అయ్యి వస్తుంది. సో ఇది చాలా టెక్నికల్ ఇష్యూ. సో అది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చెప్తారు. బట్ మన వీడియోస్ ద్వారా పబ్లిక్ కి ప్రభుత్వ పథకాలు జెన్యూన్ గా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు
అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంక్షేమ పథకం పొందాలనేది మా ఛానల్ ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడు భర్త చనిపోయారు, ఆవిడ ఖచ్చితంగా పెన్షన్ అర్హులు. బట్ తెలియకపోవటం వల్ల హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోంచి భర్తను తొలగించాలని తెలియకపోవడం వల్ల రేషన్ తీసుకుంటా ఉంటే రేషన్ కార్డులో కూడా ఉన్నారని అర్థం. మీ భర్తకి రేషన్ ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు రేషన్ కార్డు నుంచి వెళ్ళిపోయినట్టు. రేషన్ వస్తున్నంత కాలం మీ భర్తకి, అంటే ఇద్దరికి కలిపి రేషన్ వస్తున్నంత కాలం మీరు మీ భర్త రేషన్ కార్డు ఉన్నారని అర్థం చేసుకోవాలి. అక్కడ కలిసి వీఆర్ఓ గారిని కలిసి మీ భర్తను రేషన్ కార్డులోంచి తొలగించబడాలి. అదేవిధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారు లేదా డిస్కషన్ వారు చెప్తారు. ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటే దాన్ని డిలీషన్ పెట్టాలి డెత్ సర్టిఫికేట్ తీసుకొని. ఒకవేళ మీ భర్త పెన్షన్ తీసుకుని చనిపోతే మీ నెక్స్ట్ మంత్ పెన్షన్ వచ్చేస్తుంది, స్పౌస్ పెన్షన్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా సమయానికి పెన్షన్ అయితే రిలీజ్ చేయలేదు, అది వాస్తవం. సో ప్రభుత్వం రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గైడ్ లైన్స్ రిలీజ్ చేసి పలానా డేట్ నుంచి కొత్త పెన్షన్ అప్లై చేసుకోవచ్చు అన్న ఆ డేట్కి మీరు క్వాలిఫై ఉన్నారా లేదా. అంటే మీకు తెలుసు, మీరు అనుకుంటారు మా భర్త చనిపోయాడు కదా, మాకు ఎంతో పెన్షన్ రావచ్చు, నాకు 60 సంవత్సరాలు వచ్చాయి కదా, మరి నాకు వృద్ధాప్య పెన్షన్. సో 60 సంవత్సరాలు వచ్చిన వృద్ధాప్య పెన్షన్ ప్రభుత్వమే 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేనేత కార్మికులు, కలుగీత కార్మికులు, డప్పు కళాకారులు వీళ్ళందరూ కూడా ఎస్టీలో అయితే, ట్రైబల్స్ లో అయితే, షెడ్యూల్ ట్రైబల్స్ లో అయితే 50 years ఓఏపీ పెన్షన్ ఉంది. సో 50 సంవత్సరాల పెన్షన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వము 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తానని గతంలో చెప్పి ఉన్నారు కాబట్టి అది ఇంప్లిమెంట్ చేసినట్లయితే, లేదు 60 సంవత్సరాలకు అనుకుందాం, వాట్ ఎవర్ గైడ్ లైన్స్ రాలేదు కాబట్టి, ఒకవేళ 50 అవ్వచ్చు 60 అవ్వచ్చు, ఏదేమైనా మీ ఆధార్ ప్రకారము మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ 50 సంవత్సరాలు అనుకుందాం, 50 సంవత్సరం మీ ఆధార్ కార్డులో ఉంది, బట్ మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉందా లేదా చూసుకోవాలి. 60 సంవత్సరాలు అనుకుందాం, 60 సంవత్సరాలు మీ ఆధార్ కార్డులో చూపిస్తుంది, బట్ మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్, మీ గ్రామ వార్డు సచివాలయంలో మీకున్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో 60 సంవత్సరాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. సో ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ మళ్ళీ చెప్తున్నాను. ప్రభుత్వము సర్వసాధారణంగా రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ అప్డేట్ హిస్టరీ దేనికండి? చాలా మంది వయసు మార్చుకుంటున్నారు కేవలం పెన్షన్ పొందడం కోసం. సో ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇవన్నీ కూడా కామన్ గా ఉంటాయండి ప్రతి దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ వృద్ధాప్య పెన్షన్ అప్లై చేయాలనుకుంటారు అనుకుందాం, వృద్ధాప్య పెన్షన్కి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉంటుంది కదా, ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలి. మీ ఆధార్ కార్డులో ఉన్నట్టే మీ రేషన్ కార్డులో మరియు మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఏజ్ కనిపిస్తూ ఉండాలి. అదేవిధంగా మీ పేరున కాస్ట్, మీ పేరున ఇన్కమ్ సర్టిఫికేట్స్ అండి చెప్పేది, సర్టిఫికేట్స్, ఆధార్ అప్డేట్ హిస్టరీ ప్రాబ్లం లేదు. మీ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయినట్లయితే ఖచ్చితంగా స్పాట్లో సచివాలయంలోనే అప్లికేషన్ అప్లై చేసేటప్పుడే మీకు ఆధార్ అప్డేట్ హిస్టరీ వచ్చేస్తుంది. అదేవిధంగా ఓటర్ కార్డును కూడా మీరు చూసుకోండి. ఎందుకంటే 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి కూడా ఓటేసే హక్కు కల్పించబడింది కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ ఓటర్ అయి ఉండాలి కాబట్టి అది కూడా చూసుకోండి. సో ఓటర్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, హౌస్ హోల్డ్ మ్యాపింగ్, రేషన్ కార్డు ఇవన్నీ కూడా సరి చేసుకోండి. ఇవన్నీ ఉండాలా తప్పనిసరిగా అనేది నేను ఈ గైడ్లైన్స్ రాకముందు చెప్పకూడదు. బట్ చాలా మంది ఆఫీస్కి వచ్చి అడిగినప్పుడు మా సమాజం ఖచ్చితంగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ గైడ్లైన్స్ రాలేదు సార్, వచ్చినా చెప్తామన్నా పబ్లిక్ ఏం కోరుకుంటారు? సార్ మాకు వేరే పనులు ఉన్నాయి, మేము ఆ పనుల సందర్భంలో మేము తిరగలేకపోవచ్చు, ప్రస్తుతానికి చెప్పండి, ఒకవేళ అవి తీసుకుంటే ఇస్తాము, లేదంటే కొత్తగా అప్లై చేసుకుంటాం. ఈ విధంగా మన పబ్లిక్ మనతో మాట్లాడుతుంటారు. సో మన ఫ్రెండ్లీ జాబ్ కాబట్టి పబ్లిక్ పొలైట్గా మాట్లాడుకొని పబ్లిక్కి ఎంత ఫేవర్ అయితే అంత ఫేవర్ చేయాలి కాబట్టి, సో గతంలో ఇవి ఉన్నాయా సార్, మేబీ ఇవి ఉండొచ్చు అని చెప్పి వాటిని రెడీ చేసుకోమని చెప్తాం ఈ విధంగా. ఓకేనండి, డౌట్స్ని కామెంట్ చేయండి, పెన్షన్ సంబంధించి ఆన్సర్ చేస్తాం. ఓకే, అందరూ కూడా